పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఎంతోమంది సత్యం తెలుసుకున్న వారితో మనం సాంగత్యం కూడా చేస్తూ ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకుంటూ వస్తున్నాం. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈనాటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాల సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కని సమాధానాలు ఇవ్వడానికి, చక్కని బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, శ్రీ విద్య అంటే ఏంటి అనే అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి వారు. వారితో మాట్లాడి చక్కని సమాధానాలతో పాటుగా చక్కని కాన్సెప్ట్ విందాం. మీ సందేహాలు ఉన్నవారు అందరూ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. నమస్కారం స్వామి. నమస్కారం. సో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల్లో ఉన్నాం స్వామి. సో ఆధ్యాత్మిక సందేహంలో ఫస్ట్ మీరే మీ సబ్జెక్టు ఏమిటి? శ్రీచక్ర జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి? అసలు ఏ జ్ఞానం అందించాలనుకుంటున్నారు ఇవాళ? మనం బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనే దాని మీద. బ్రహ్మ విద్య, శ్రీ విద్య. బ్రహ్మ విద్య అనేది ఈశ్వరునికి సంబంధించి ధ్యానం చేయటం. ధ్యానంలో ఈ శ్వాస వల్ల ఈ శరీరం తయారైంది. ఈ శ్వాస వల్లే జ్ఞానం పొందటం. అంటే శ్వాసని రహితపరుచుకుంటే పరబ్రహ్మ అవుతుంది. పరబ్రహ్మ అనేటటువంటి పరమాత్మ స్వంతా వ్యాపించున్నాడు పరమాణువుల రూపం. ఆయన ఫస్ట్ ఈ స్వంలో శూన్యం అంతా, కాళరాత్రి స్వాంతరాళం అంతా. అప్పుడు ఒక తెల్ల కణం అంటే ఒక పరమాణువు, ఆయన తెలుపు వైట్ పుట్టాడు ఈశ్వరుడు. ఆయనలో నుంచి రెడ్ కణం వచ్చింది బయటికి, అంటే రక్త బిందువు. బిందువు అంటే కణం, అగ్ని కణంలాగా. ఇది తెల్లది శుక్ల కణం ఈశ్వరుడు. ఆయన చల్లగా చంద్రుడిలాగా ఉద్భవించి స్వయంభు అంటారు. ఆయన స్వయంభుగా ఈశ్వరుడు ఉద్భవించి ఆయనలో నుంచి అమ్మవారు పార్వతీదేవి అనొచ్చు, ఎవరైనా కూడా ఆయన శక్తి పుట్టింది లోపల. అంటే ఒక రజోగుణం ఆయనలో నుంచి, ఆయన సాత్వికుడు, ఆయనలో నుంచి రజోగుణం అని ఒక శక్తి ఉద్భవించింది, ఎరుపు కణం. ఈ రెండు కలిసినాయి, మెర్జ్ అయినాయి, అరుణకాంతి వచ్చింది. ఆ అరుణకాంతే రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరి అంటే క్రియాశక్తి, అంటే సృష్టి మొదలైంది అక్కడ. అది మల్టిపుల్ అయింది. అరుణకాంతి కణం ఒకటి, దాక్ష గుర్తి ఎట్లయితే ఉంటుందో అట్లా కణాలన్నీ స్వంత అణువు కంటే పరమాణు రూపంలో నేను స్వంత వ్యాపించున్నాను అర్జున అన్నాడు కృష్ణుడు. అంటే ఆయన పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోయాడు. అది మల్టిపుల్ అయ్యి స్వాంతరాళం అంతా. అప్పుడు సృష్టి మొదలైంది. అంటే ఈ శివపార్వతులు ఇద్దరు తెలుపు ఎరుపు కణం. అయితే ఆయన తెల్ల కణంగా ఎందుకు పుట్టారు, ఆమె ఎర్ర కణంగా ఎందుకు పుట్టింది, ఆయన ఎర్ర కణంగా ఎందుకు పుట్టకూడదు ముందు అని అంటే, అగ్నిలో ఇత్తనం వేస్తే మొలకెత్తదు. ఆయన అందుకని జలతత్వంలో ఆయన ఉద్భవించి ఈశ్వరుడు పరమేశ్వరుడు. పర అంటే కంటికి కనపడినటువంటిది, సూక్ష్మాంతరం, ఒక పరమాణు అణుజ్యోతి. ఆయన తెలుపుగా అంటే చంద్రతత్వంలో ఆయన పుట్టి, జలతత్వంలో ఆయనలో నుంచి అమ్మని పుట్టింది. ఆయన అగ్నిగా పుట్టితే ఇంక లేదు, సృష్టి లేదు, ఆగిపోద్ది. ఆ ఒక్క కణమే ఉంటుంది స్వం. అయితే అనేక కోటి బ్రహ్మాండాలు దాంట్లో ఉద్భవించినాయి. అందులో భూమి ఒకటి. ఈ తెలుపు ఎరుపు కణం శివపార్వతులు ఇద్దరు విడిపోయారు. ఈ ఎరుపు కణం అమ్మని పంచభూతాలుగా ఏర్పడింది. ఆకాశం, వాయువు, దాంట్లో నుంచి అగ్ని, భూమి, జలము, భూమి, పంచభూతాలు ఏర్పడినాయి. వీటికి ఆధారం కూడా ఆ పరబ్రహ్మతత్వం ఉంది కదా విశ్వం అంతా. ఆ తెలుపు వచ్చి నామం అంటారు, అది శబ్దానికి సంబంధించింది. మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఆ తెలుపు కణంలో ఉండేదే సరస్వతి తత్వం తెలుపు. ఈ ఎరుపు కణం రూపాన్ని చూపిస్తుంది. అంటే ఆ రెండు కణాలు సూక్ష్మంగా ఉన్నాయి. దాంట్లో నామరూపాలు ఉన్నాయి. నామరూపాలు అంటే మనం మాట్లాడే శబ్దం నామం. రూపం అంటే కంటికి కనపడాలి వస్తువు. అంటే ఈ అగ్ని జలమే విశ్వానికి అంతా కూడా సృష్టికి మూలం. ఈ సృష్టి స్థితి లయలకు కూడా అదే కారణం. దాంట్లో నుంచి భూమి మీద వాటర్ యాడ్ ఉంది. అక్కడ ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో, అంటే నాచు, పీచు, వృక్షాలు, మొక్కలు, ఔషధాలు, మొత్తం విశ్వంలో ఉండే ఈ వృక్ష సంపద అంతా దాన్ని బేస్ చేసుకొని, ఆ పరమాణువులు శివశక్తులు ఉన్నాయి కణాలు, దాన్ని బేస్ చేసుకొని ఈ అభివృద్ధి అనేది జరిగింది, వృక్ష సంపద. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాంట్లో వాటర్ లేకపోతే అది ఇంప్రూవ్మెంట్ కాదు. అది వాటర్ ఉంటేనే చిగురించుకుంటా కొమ్మలు వెళ్ళిపోతుంది.
అగ్ని లేకపోతే కుళ్ళిపోద్ది ఆ చెట్టు. అగ్ని కణాలు ఈ అమ్మని ఉంది లోపల అగ్ని కణం. ఇది సూర్యచంద్రుల వల్ల వస్తుంది. అంటే విశ్వంలో ఏమో అంటే పరబ్రహ్మ స్థితి, పరమాణువుల రూపం అనే పరబ్రహ్మ అంటారు. అంతా వ్యాపించండి, కంటికి కనపడదు, చిక్కగా ఉన్నాయి ఇదంతా పరమాణువులు. ఆ అరుణకాంతి, ఆ అరుణకాంతినే రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి, లలిత అంటే అరుణకాంతి. ఇది మొత్తం విశ్వం ఉంది కాబట్టి వాళ్ళు వ్యక్తమయ్యారు సూర్యచంద్రులుగా. అక్కడేమో తెలుపు ఈశ్వరుడు కణం, దాంట్లోంచి వచ్చిందేమో ఎర్ర కణం పార్వతి అని మనం శక్తి, శివశక్తులు. వాళ్ళు తెలుపు ఎలుపుగా నామరూపాలుగా ఉన్నారు. అయితే విశ్వంలోకి వచ్చేటప్పటికి సూర్యుడు వచ్చేసి అగ్ని అంటే ఈశ్వరుడు అగ్నిగా మారాడు, అమ్మని జలంగా మారింది చంద్రుడు. అంటే వ్యక్తం అయ్యేటప్పటికి బ్రహ్మాండంలో రూపాంతరం చెందాడు. అందుకని ఆ సూర్యుడి వల్ల ఏంటంటే అగ్నితత్వం ఉంది కాబట్టి ఆకులు దట్టపడుతున్నాయి. ఇది మల్టిపుల్ చేస్తుంది జీవాన్ని, వాటర్. ఈ యొక్క వాటర్ వల్ల చిగుర్లు వేస్తామంటే సూర్యకిరణాల వల్ల ఆ చిగుర్లని చిక్కగా చేసి ఆకుని మందం చేసి కొమ్మలు రెమ్మలు వృక్షం డెవలప్ అవుతుంది. ఈ వాటర్ లేకపోతే చెట్టు వాడిపోతుంది. ఆ అగ్ని ఆ సూర్యకిరణాలు లేకపోతే చెట్టు కుళ్ళిపోతుంది. ఈ రెండు ప్రతి దాంట్లో ఉండాలి. విత్తనాలు ఉంటాయి, పెసలు మినుములు అన్నీ, వాటిల్లో కూడా మనం ఏర్జన గింజలు అన్నిటిలో శివపార్వతులు ఉంటారు. ఈ తెలుపు ఎరుపు కణాలు అగ్ని జలం రెండు ఉంటాయి లోపల. కంటి స్వామి మన లోపల కూడా ఉంటుందా మరి హ్యూమన్ బాడీ? మళ్ళీ వీటికి కూడా లింక్ ఉంది, దాని గురించి ఇప్పుడు అది అయిపోయింది. నా చూపించు మొక్కలు వృక్షాలు అయిపోయింది. అదంతా స్థిరం, కదిలేగావు చెర. తర్వాత శివపార్వతులు రెండుగా డివైడ్ అయ్యారు. విశ్వం అంతా ఇద్దరు కలిసి ఉన్నారు కదా. ఈ భూమి మీద జలం ఎక్కడ ఉందో అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. అదే బ్రహ్మ. భూమి జలం కలిసే ప్లేసే బాహ్యంగా బ్రహ్మతత్వం. బ్రహ్మ అంటే సృష్టి. ఓకే. ఈ తెలుపు ఎరుపు కణాలు ఇద్దరు డివైడ్ అయ్యి పురుష అంటే మగ, ఆడ అనేటువంటి రెండుగా. ఆ ఈశ్వరుడేమో తెల్ల కణం, ఆయన పురుషులుగా. అన్ని జీవులు అంటే క్రిములు ఏర్పడినాయి. తర్వాత కీటకాలు, ఏకకణం బహుకణం, క్రిమి కీటకాలు, పశువులు, పక్షులు, మానవులు. మనది టాప్. ఇంకా మనం ఇక్కడికి వచ్చేసాం. అయితే ఈ జనరేషన్ వచ్చినప్పుడు ఆ ఈశ్వరుడు వాటర్తో కలిసి జీవుడుగా మారాడు. ఆయన బిందువు బీజమైంది. అమ్మని అగ్నికణం బిందువు బీజమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఇద్దరు. తండ్రి ఇక్కడ కూడా పంచిపోతాలు ఉన్నాయి మనలో. భూమి ఎన్నుపోసుకోసారు, ఇక్కడ జలం స్వాదిష్టానం బ్లాడర్, ఇక్కడ అగ్ని ఉంటుంది. ఎప్పుడు బయట ఉండే సూర్యుడు ఏడు ఉంటాడు. ఇది వాయువు, లంగ్స్ ఊపిరితిత్తులు, ప్రాణం ఏడు ఉంటుంది. ఇది ఆకాశం, ఈ వాయువు ఆకాశం. ఏ పంచతన్మాత్రలు అంటారు. ఇక్కడ శబ్దం వస్తుంది, ఆకాశంలో శబ్దం ఫ్లో అవుతుంది. ఈ వాయువు ఉంది ఇక్కడ, ఇది స్పర్శిస్తుంది. వేడి చల్లగా ఉందా, నీళ్లు కానీ గాలి కానీ స్పర్శ. శరీరంలో ఉండే చర్మం అంతా వాయుతత్వం. శబ్ద స్పర్శ. రూపం అగ్ని ఉంటేనే కనపడద్దు నీకు. అగ్ని లేదనుకో కనపడదు. ఇది ఎట్లా బాహ్యంగా సూర్యకిరణాల వల్ల వస్తువులు కనపడేది కాదు. సూర్యసౌరం ఆడనని చెప్పి ఈ శరీరం లాంటి కుళ్ళిపోద్ది 2 రోజులు. ఈ శరీరం దేని మీద ఆధారపడి ఉందంటే సూర్యసౌరం ఆడుతుంటేనే దీన్ని క్లీనింగ్ జరుగుతుంటుంది. వాత పిత్త శ్లేషాలని అన్ని కణాలలో పోయి అగ్ని క్లీన్ అవుతుంది. ఈ సూర్యసౌరం ఆగిపోయిందంటే రూపం ఉండదు, అడ్రస్ ఉండదు. 2-3 రోజులు కుళ్ళిపోద్ది, ఎత్తేస్తాం. రూపం ఏమైంది? మా తాతయ్యడి, మా నాయనేడి, మా ముత్తాతలేరు లేరు. దేనివల్ల సూర్యస్వరం లేదు కాబట్టి వాళ్ళు కుళ్ళిపోయిన శరీరం తీసేసాం. అంటే సూర్యస్వరం ఇన్ని సంవత్సరాలే ఉండాలి, ఇన్ని సంవత్సరాలకు అంతం అవ్వాలనేది ఎలా నిర్దేశించాలి? అదే మనకి 120 ఏళ్ళు లైఫ్. ప్రతి జీవికి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. కోడికి ఒక వయసు, తాబేలుకి ఒక వయసు, కుందేలుకి ఒక వయసు, జింకకు ఒక వయసు, అట్లా మనకి ఉంటుంది. ఇప్పుడు మన మానవ జన్మకి 120 ఏళ్ళు భగవంతుడు ఇచ్చాడు ఆయుష్. 9 గ్రహాలు మనం పరిపాలన చేస్తాం. సాఫ్ట్వేర్ దీంట్లో లేదు, ఓన్లీ హార్డ్వేర్. 2 హార్డ్వేర్. ఇది హార్డ్వేర్ నడిపించే సాఫ్ట్వేర్ అక్కడ ఉంది. 9 గ్రహాలు సాఫ్ట్వేర్. మనకి 120 అందరికి ఇవ్వబడ్డది కదా. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏజ్ లో వయసులో వెళ్ళిపోతుంటారు? అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇందాక సూర్యస్వరం చెప్పాను కదా, చంద్రస్వరం. ఈ చంద్రస్వరం ఉన్నంతసేపే బాడీలో తేజస్సు ఉంటుంది, నిగనిగ తళతళ, యవ్వనం. ధ్యానం చేసినప్పుడు వచ్చేది అదే.
జానంలో 2 స్వరాలు ఆడినప్పుడు అరుణకాంతి వస్తుంది బాడీ. అదే డిఫరెంట్ ఎల్లో గోల్డెన్ ఎల్లో అరుణకాంతి మన సింబల్ ఉంది కదా, అదే మన పిఎంసి సింబల్ ఉంది కదా, ఏ కలర్ అదే? ఉదయించే సూర్యుడు అరుణకాంతి. అవునవును, అది కావాలి మనకి జానం, గోల్డెన్ ఎల్లో. అది రావాలి, అది రావాలి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నా, నాలా అది ఉందయ్యా అరుణకాంతి అనే దానికి. ఇప్పుడు అందరూ అరుణకాంతికి చిహ్నమా? అరుణకాంతి కాషాయం. అవును, నేను 2 స్వరాలు ఆడిస్తా కాబట్టి నాలో అరుణకాంతి ఉంటుంది. అందరికి ఒక్కొక్కటి 2.5 గంట విడివిడిగా ఆడతారు కాబట్టి జీవులు అందరూ జీవుడుగానే ఉంటారు అందరూ. ఇది 2.5 ఈ రూపము నాకు ఇది అని చెప్పడం కోసం అంటారా? అంతే కదా. అయితే నాలో ఏముంది, ఇప్పుడు పోలీసు వాడు అని ఎట్లా చెప్తావు, కాకి డ్రెస్ వేసుకుంటాడు. డాక్టర్ ఎట్లా చెప్తావు, వైట్ డ్రెస్ వేసుకుంటావు. లాయర్ ఎట్లా చెప్తావు, బ్లాక్ కోట్ వేసుకుంటే. అంటే లోపల ఏముందంటే ఆయన లా చేశాడు ఈయన, అందుకే లాయర్ అయ్యాడు. లోపల ఆయన జ్ఞానం ఏముంది, నా కాడ అరుణకాంతి ఉంది, అమ్మవారి విద్య ఉంది, అయ్యవారి విద్య ఉంది. అంటే పరబ్రహ్మని నేను. విశ్వం అంతా ఏం వ్యాపించిందంటే అరుణకాంతి వ్యాపించింది, అణుజ్యోతులు. మరి సాధారణ దుస్తులతో ఉన్న వాళ్ళ జ్ఞానులు కూడా ఉన్నారు, వాళ్ళకి మనసు కోరుకుంటున్నా ఏది కావాలనేది. వాడు వైట్ వేయాలంటాడు, శుక్రదశ వచ్చింది అనుకో వైట్ వేయాలంటాడు, శుక్రుడు వైట్. వాడికి కుచి దశ వచ్చింది అనుకో ఎర్రటి దేశాడు, కమ్యూనిస్ట్ పార్టీలకు వెళ్ళిపోతారు వాళ్ళు, ఎర్ర డ్రెస్ అంటే రక్తం అంటే హార్డ్ వర్క్ చేస్తామని. అట్లా వాడికి శని దశ వచ్చింది అనుకో నలుపు మీద ఇష్టం ఉంటుంది. అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క కలర్, ఒకసారి ఒక డ్రెస్సు ఆ కలర్ కావాలని కోరుకుంటాడు. అన్నీ పెడతాడు వాడు అంగట్లో, ఆడ అన్నీ పెట్టి ఉంటాడు, అన్ని కలర్లు ఉంటాయి. వీడికి ఏదో వాడు ఒకటే ఈ సొక్కా వేసుకోవాలని నేను ఇప్పుడు అని వాడు కలగద్దు. వాడు 2 ఏళ్ళకి ఒక రకం, 5 ఏళ్ళప్పుడు ఒకటి మారుతుంటుంది మనసు. ఎందుకంటే ఆ గ్రహాలు మారుతాయి, మనల్ని పరిపాలన చేసేది ఆ గ్రహాలే. మనలో ఉండే సాఫ్ట్వేర్, మన మనస్తత్వం అంతా ఆ గ్రహం ఉంటుంది మన లోపల. మనం సాధకులం అయినప్పుడు ఆ గ్రహాల ఇంపాక్ట్ కూడా ఉంటుంది, మనం సాధనలో ఎదిగినప్పుడు కూడా ఉంటుందా? నువ్వు ఇక్కడ ఈ శ్వాస కిందకి ఆడకపోతే గ్రహాలతో నీకు సంబంధం లేదు, నువ్వు పరమాత్మ అయిపోయినట్టు, పరబ్రహ్మ. అంటే నిలబడితే శ్వాస కిందకి దిగకపోతే ఆజ్ఞా సహస్రాలలో శ్వాస, ఇది కైలాసం, ఇదే వైకుంఠం. కుంఠితం లేనిది, దిగులు లేనిది, దుఃఖం లేనిది వైకుంఠం. అప్పుడు గ్రహాల ఇంపాక్ట్ ఉండదు మన మీద ఉండదు. నువ్వే అధిపతివి, గ్రహాలన్నీ కిందగా దుండేది. నువ్వు జీవుడు కాదు, అప్పుడు పరబ్రహ్మ అయిపోయావు. పరాలో శ్వాస ఆడుతుంటది, అప్పుడు పరాలు ఆడితే పరబ్రహ్మ, కిందకు శ్వాస ఆడితే ఈ స్వరం కిందగా ఆడితే ఈశ్వరుడు, కిందగా ఆడితే ఇది పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే శ్వాస తక్కువ ఆడితే పరబ్రహ్మ, 21,000 ఆడితే జీవుడు. ఈ మళ్ళీ గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి ఫంక్షన్లో లేవు మనకి. అరుణకాంతి లేదు మనలో. అరుణకాంతి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుంది అరుణకాంతి అంటే 2 స్వరాలు పైకే ఆడతాయి ధ్యానం చేస్తే. అది అందరికీ ఉంది, మన పిఎస్ఎస్ఎం మాస్టర్లు అందరికీ పరబ్రహ్మ స్వరూపమే. అందరు మనవాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అంతే. రిక్షా దొక్కేవాడు, చిన్న టీ కొట్టేవాడు కూడా ధ్యానం చేస్తే పరబ్రహ్మే. దీనికి దేవుడు ఈ సృష్టి చేస్తున్నాడు కాబట్టి ఈ వృత్తులు వస్తున్నాయి. ఈ వృత్తులు 12 రాసులు, 12 రాసుల వల్ల వృత్తులు వచ్చేది మనకి. వాడు లాయర్ అవుతాడా, జడ్జి అవుతాడా, ఇది కేవలం బ్రతుకుదేరు వృత్తి. ఈ తీసుకోనే కూడదు. ఎవడు పరబ్రహ్మ, పరబ్రహ్మ అంతా వ్యాపించుండు. అంటే ఇప్పుడు వారు భూమి మీదకి వచ్చిన జన్మ ప్రణాళిక ప్రకారంగా వృత్తి తీసుకోవడం జరగదంటారా స్వామి? అది ఎప్పటికి జరగదా? అంటే అనుకోని వచ్చింది ఒకటి, ఇక్కడ చేస్తున్నది ఒకటి అయి ఉండదా? అంటే ఎట్లా జరుగుతుందంటే ఈ శ్వాస మూలాధారానికి ఆడినంతసేపు గణపతిగానే ఉంటారు, అందరూ గణపతులే. ఇంద్రియాలను వాడుకునే వాళ్ళంతా గణపతులే, గణాలు అందరు గణాలు. ఓకే, వాడు గణేశ్వరుడు అవ్వాల. గణపతి అంటే వాడు వేస్ట్. గణపతి అంటే ఇంద్రియాలు కాళ్ళు చేతులతో బతకతా జీవితం వదిలేసి నడుస్తుంది, వేస్ట్. గణేశ్వరుడు అవ్వాల. గణేశ్వరుడు అంటే ఆజ్ఞాలో ధ్యానం చేస్తే గణేశ్వరుడు అవుతాడు. శ్వాస మీద ధ్యాస ఎడబెడితే శ్వాస కిందకి దిగకుండా ఉన్నప్పుడు అమ్మవారు కిందకి పోయి ఉంది అయ్యవారితో. ఇది ఒకటి చెప్పుకుందాం. ఇప్పుడు ఇది శ్వాసలో మనకి ఈ తల్లిదండ్రులు 2 కణాలు, పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల రూపంలో, తండ్రి రూపంలో తెల్ల కణం, తల్లి రూపంలో ఎర్ర కణం, 2 జీవకణాలుగా మారినాయి. తండ్రికి స్వాదిష్టాన చక్రంలో ప్రొడక్షన్ అవుతుంది. ఇది బ్రహ్మస్థానం. అక్కడ శ్వాస ఆడుతుంటే అక్కడ జీవకణాలు ఉత్పత్తి అవుతుంది, వీర్య కణాలు. అది గర్భం యూనివర్సు, అది కూడా విశ్వమే గర్భం. ఇది మినీ. ఈ విశ్వంలో ఏమైంది,
వాళ్ళిద్దరు శివపార్వతులు పుట్టి మల్టిపుల్ అయ్యి విశ్వాంతరాళం అంతా వ్యాపించి అనేక కోటి బ్రహ్మాండాలు దాంట్లో పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. మనం అది చూస్తాం కదా, బ్లాక్ హోల్ అని మొత్తం తిరుగుతుంది, ఎక్కడ ఏది ఆగల. మీరు బ్లాక్ హోల్ చూస్తే నక్షత్రాలు కోటాను కోట్లు, గ్రహాలు అవన్నీ కూడా విశ్వంలో ఎప్పుడు మూవ్ అవుతుంటుంది. అదే ఎనర్జీ, అదే రాజరాజేశ్వరి, అదే క్రియాశక్తి. ఏది స్థిరంగా లేదు విశ్వంలో. ఈ కంటికి కనపడే నక్షత్రాలన్నీ మూవ్ అవుతుంటాయి విశ్వంలో. అందువల్ల మీకు దాన్ని అంతటి క్లోజప్లో లాంగ్ షాట్ తీస్తే ఒక హోల్ లాగా కనపడుతుంది మనకి. ఇవన్నీ మూవ్ అవుతున్నాయి కదా, అన్నీ మూవ్ అవుతుంది విశ్వాంతరాళంలో. అందుకని ఆమె ఏమన్నారంటే ప్రతి అణువులో ఎనర్జీ అరుణకాంతి ఉంది కాబట్టి అఖిలాండేశ్వరి, అఖిల అన్నాలలో ఉండే ఈశ్వరి రాజరాజేశ్వరి. అంటే రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి, విగ్రహం కాదు, శరీరం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రతి స్త్రీ కూడా రాజరాజేశ్వరి తత్వం ఉంటుంది. ప్రతి స్త్రీ ఆ అమ్మని రూపమే. విగ్రహం అనేది దాంట్లో ఓన్లీ దైవశక్తి ఉంది. అంటే పరమాణువులు బయట ఉన్నాయి కదా, విగ్రహంలో కూడా ఉన్నాయి కదా. అక్కడ జీవుడు లేడు, శ్వాస లేదు, మనసు లేదు విగ్రహానికి. అది ఓన్లీ పరబ్రహ్మే. నామరూపాలు ఉన్నాయి దానికి కూడా, విగ్రహంలో కూడా ఉన్నాయి. ఎందుకని తెలుపు ఎరుపు కణాలు నామరూపం, అది అవ్యక్తంగా ఉన్నాయి. ఇప్పుడు రావి చుట్టూ ఇత్తనంలో ఉన్నట్టు అవ్యక్త మహత్తత్వం ఈ కణాలే ఈ రూపాలను దాల్చినాయి. ఆ పరమాణువులు ఉన్నాయి కదా, శివశక్తులు, అణుజ్యోతులు మన రూపాన్ని దాల్చినాయి. ఎట్లా అంటే దీంట్లో అన్నీ అనేక లక్షల కోట్ల కణాలతో ఇది నిర్మాణం అయింది శరీరం. ఇప్పుడు గర్భంలో పోయింది, మల్టిపుల్ అయింది. అది ఇద్దరు గర్భంలో పోయింది, తండ్రి కణం, తల్లి కణం వచ్చి జాయిన్ అయింది, రెండు మెర్జ్ అయినాయి, రెండు కలస్తాన్ని అరుణకాంతి అయింది. అప్పుడు అది మల్టిపుల్ అయింది, క్రియ జరుగుతూ ఉంది. అదే ఇంకా చిన్నగా మనకి తల కాళ్ళు చేతులు ఏర్పడటం, లోపల అన్ని సృష్టి జరిగిపోయి 9వ నెలకి బయటకు వచ్చేస్తాం. అప్పుడు క్రియ జరిగింది లోపల, శివశక్తి ఐక్యం. కానీ నీ ఆత్మ ఉంది అక్కడ. ఏంటి, ఫస్ట్ ఏ కణాలు గర్భంలో పోయినాయో అదే నీ ఆత్మ. మిగిలిన సపోర్ట్ ఉన్నాయి, మిగిలిన కణాలు ఉన్నాయి కానీ అవి సపోర్టే. అది మల్టిపుల్ అయినాయి కదా కణాలు, అన్ని జీవ కణాలు. ఆ ఒక్క కణం రెండు పోయినాయి కదా తల్లిదండ్రుల కణాలు, అది మల్టిపుల్ అవుతా వచ్చి బేబీ తయారైంది. అయితే శ్వాస లేదు గర్భంలో, మనసు లేదు, ఓన్లీ పరమాత్మ ఉంది. ఇద్దరు కలిసి ఉన్నారు కదా, అరుణకాంతితో ఉండే ఆత్మ ఉంది కదా నీది, అంగిట్లో బ్రహ్మరంధ్రం అక్కడ లోపల అక్కడ ఉంటుంది. బయటకు వచ్చినాక శ్వాస మొదలవుతుంది. నీకు బయటకు వచ్చినాక శ్వాస మొదలు కాకపోతే చెవులు వినపడు, కళ్ళు తెరవడు, కాళ్ళు చేతులు ఆడిడు, క్యావ్ అని అరవడు. ఈ శ్వాస మొదలవుతుంది. ఈ శ్వాస మొదలు అయినప్పుడు ఈ అమ్మవారు అయ్యవారు ఫస్ట్ గర్భంలో పోయిన ఆ అగ్ని కణం ఎన్నుపూసలోని కిందకు పోయి మూలాధారం చేరిపోయి అక్కడ చేరినాక ఈ స్వరం అనేది ఆడుతుంది కాబట్టి చంద్రస్వరం ఫస్ట్ చెవులు వినపడతాయి, తర్వాత క్యావుని అరస్తుడు, తర్వాత కళ్ళు ఓపెన్ అవుతాయి నిదానంగా. ఈ జ్ఞానేంద్రియాలు ఫంక్షన్లోకి వస్తాయి ముందు. తర్వాత ఈ శ్వాస నాభిలో ఆడేకుంది ఇక్కడ అగ్ని పుట్టద్ది. ఇక్కడ అగ్నే మనసు. మన మనసు అంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే బొడ్లో పుట్టాడు. ఎవరు ఈ శ్వాస, ఎవరు బొడ్డుకి ఆడుతున్నది? లక్ష్మీనారాయణ స్థానం ఇది. ఈ ప్రాణశక్తి ఏడగా ఆడతా ఏడ స్టోరేజ్ ఉన్నప్పుడు ఏడ అగ్ని పెరగదానే ఆ బయట ఉండే సూర్యుడు ఏడు ఉంటాడు మనకి. ఈ అగ్ని పెరగదానే వీడికి చెవులు వినపడటం, మా క్యావుని ఆడవటం, కళ్ళు తెరవటం, అందరిని చూడటం, ఇంకా వాడు క్యావుని అరవటం, కాళ్ళు చేతులు సైక్లింగ్ చేయటం స్టార్ట్ అయ్యి ఇది ఆడే కొంది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఫంక్షన్లోకి వస్తున్నాయి. వండర్ఫుల్ స్వామి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ఒక ప్రశ్న తీసుకుని మళ్ళీ కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి, రాము గారు. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి? నల్గొండ నుంచి అండి, యాదగిరి నా పేరు. యాదగిరి గారు, అడగండి మీ సందేహం ఏంటో, స్వామివారు వింటున్నారు. స్వామి గారు ఇప్పుడు దాన్ని ఏమంటారు, మానవుని ఆయుష్ 120 సంవత్సరాలు అన్నారు కదా. అవునవును. అయితే మానవుని ఆయుష్ ఎందువల్ల తగ్గుతుందండి? అది మంచి ప్రశ్న యాదగిరి గారు. సరే, 120 నుంచి అది అడిగినాం, దీని తర్వాత చెప్పుకుందాం. నవగ్రహాలు అనేవి మనల్ని పరిపాలన చేస్తున్నాయి. మన లోపల జ్ఞానం కానీ అంటే లౌకిక జ్ఞానం కోసం నవగ్రహాలు, ఆత్మ జ్ఞానం కోసం. ఇప్పుడు మనకి కుండలిని శక్తి కిందకి పోయినప్పుడు ఆమె నిన్ను 16 ఏళ్ళు వయసు వరకు పెంచి పోషిస్తుంది. అమ్మని డ్యూటీ. ఆమె ఈశ్వరుని వదిలి కిందకు వచ్చింది మూలాధారానికి కుండలిని శక్తి. ఆమె నువ్వు మేసాలు వచ్చిన యుక్త వయసు వచ్చినాక నువ్వు జ్ఞానంతో
అమ్మవారిని పైకి తీసుకొని పోవాలి. మళ్ళీ నువ్వు గణపతిగా లౌకికంలో ఉండకూడదు. బయట నిలబడిపోతే నువ్వు బాహ్య కోరికలతోనే జీవితం గడుపుతావు. దక్షుడు అయిపోయినావు. నువ్వు నిద్రపోయే వరకు బాహ్య కర్మలు చేస్తుంటే జీవితం వ్యర్థమైపోతుంది. నువ్వు ఆజ్ఞలో తెలుసుకొని గురువు ద్వారానో ఎవరో ఒకరి ద్వారా మనం తెలుసుకొని నువ్వు ఆజ్ఞాచక్రం అనేది పంచభూతాలకు దాటిన స్థానం. నవగ్రహాలు 7 ఉన్నాయి, పంచభూతాలు 7 ఉన్నాయి. దీన్ని దాటి గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు 3 లోకాలు కిందనే ఉన్నాయి. త్రిలోకాలు దాటి నువ్వు త్రిపురాంతకుడు అవ్వాలి. త్రిగుణాతీతుడు అవుతావు. ఇక్కడ ధ్యానం చేస్తే గుణాలకు అతీతం అవుతావు. ఏదో గుణం, రజోగుణం, తమో గుణం, సత్వగుణం. తిని నిద్రపోతుంటే తమో గుణం, పిల్లలు కంటాం, వాడికి ఏం తెలియదు. పెత్తనం చేసేవాడికి రజోగుణం. దానికి రావణాసురుడు, మనం ఈ యొక్క దుర్యోధనుడు కానీ ఇట్లా కొంతమంది మన పురాణాలలో ఉంటారు. అంటే ఇక్కడ కూడా 100కి 90 మంది బాహ్యంగా ఏదో పని చేసుకోవటమా, డబ్బు సంపాదించుకోవటమా, తినటమా, పెళ్లి చేసుకున్నా, పిల్లలు కానమా, ఊసిపోయినామా, పారేశారా అంటే వాళ్ళు తమో గుణంలో బతకతున్నారు ఎక్కువ అనేక జన్మలు. అంటే స్వామి మీరు అనేది ఏంటి, మనం ఎలా వచ్చామో అలాగే ఉంటే అందువల్లనే తగ్గుతుంది. ఈ సాధన వల్ల, జ్ఞానం వల్ల మాత్రమే మీరు అన్నట్టు అన్ని గుణాలని ఏకం చేసుకొని నిర్గుణిగా అవ్వాలి. గుణాలు 3 వదిలేయాలి, నిర్గుణిగా ఉండాలి. ఈ నిర్గుణ స్థానం వచ్చి ఆజ్ఞాచక్రం. అక్కడ శ్వాస మొదలయ్యేది ఏమన్నా కాబట్టి నువ్వు అక్కడే ఉండి ఎంట్రన్స్ లో, అప్పుడు ఇంకా శ్వాస కిందకి దిగదు. అంటే మీరు చెప్పేది సింపుల్ గా సాధన చేయాలి, ఆత్మజ్ఞానం పెంచుకోవాలి. మరి ఆత్మజ్ఞానం పెంచుకున్నప్పుడే మన ఆయుష్. బాహ్య కర్మల వల్ల ఏమవుతుందంటే అది కూడా చెప్తాను. నువ్వు బయట ఒక పొలం వేసావు, ఆ పంట సరిగ్గా రాల, దిగులు పడతావు. మనసులో ఆలోచన, మనసుని బయట పెడతావు. ఎత్తుకోపోయి పెళ్లి చేసుకున్నావు, భార్యాభర్తలు తగులు వస్తారు, పిల్లలు కంటావు, వాళ్ళకి ఏదో పెళ్ళిళ్ళు కాల, సమస్యలు, ఊళ్ళో గొడవలు, పక్కింటోటితో, ఊళ్ళో రాజకీయాలు, సమస్యల వల్ల మనసంతా బయట తిరుగుతుంది. కానీ అది ఎక్కడ ఎక్కడ ఉండాల్సిన స్థానం ఆజ్ఞాచక్రం, మనసు స్థానం, ఇంద్రస్థానం. అది నువ్వు ఇంద్రస్థానం నీలో ఉన్నా కూడా నువ్వు ఇంద్రుడి స్థానం వదిలిపెట్టి బయట పోయి ఆలోచనలతో ఎప్పుడు బాహ్యాన్ని పట్టుకున్నందువల్ల. వండర్ఫుల్. ఇది అసలు మనం ఎప్పుడూ బాహ్యంగానే ఉండడం వల్లనే ఆయుష్ తగ్గిపోతుంది. ఓకే స్వామి, విన్నారు కదండి యాదగిరి గారు. అప్పుడు వారు చెప్పింది ఏంటంటే సాధనతో మనం ఆ మనసుని, బయట ఉన్న మనసుని లోపలికి తీసుకెళ్లాలా అని చెప్తున్నారు. ఆ సాధన చేయండి. ఒక కాల్ ఉంది స్వామి, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో, సత్యదర్శనం పిఎంసి కార్యక్రమం. నమస్కారం అండి, మీ పేరండి? తులసీదేవి అండి నా పేరు. ఎక్కడి నుంచి అండి? రాజోల్ తాలూకా సెకండ్పల్లి అండి. ఓకే తులసీదేవి గారు, అడగండి మీ సందేహం ఏంటో. అంటే ఇప్పుడు మనం నామం చేస్తూ ఉంటాం కదా, ఆ నామం చేసినప్పుడు ఇదివరకు భక్త మీరాబాయి, త్యాగరాజు వీళ్ళందరూ కూడా నామంతో తరించారు కదండి. ఓకే, మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. అంటే ఇప్పుడు ఈ నామం చేస్తూ ఉండగా శరీరం ఎదురేస్తే ఇంకా నామంతో ఉంటుంది అది. ఓకే, మీరు ధ్యానం కూడా చేస్తున్నారా? అది కూడా చేస్తున్నామండి. కూడా మీరాబాయి అందరూ కూడా, త్యాగరాజు అందరూ పురాణాల్లో తరించేస్తుంది. ఓకే రైట్ అండి, విందాం, సమాధానం విందాం స్వామి. అది నామం చేస్తూ వెళ్ళిపోతే ఏంటి సంగతి? ఇప్పుడు ఈ ప్రపంచం నామరూపాలతో ఉంది. ప్రపంచం అంతా తెల్లకణం ఈశ్వరుడు, ఎర్రకణం పార్వతి, నామరూపంలో అవ్యక్తంగా ఉన్నారు. వాళ్ళు వ్యక్తమయ్యారు శివపార్వతులు. ఎట్టయ్యారంటే మనమే. ఈ సకల చరాచర జగత్తులో రూపాలు ఉన్నాయి, నామం ఉంది. మనం మాట్లాడేది నామం, మన శరీరాలే రూపాలు. అయితే ఈ నామం అనేది మనం నమశివాయ మంత్రం ఉంది. నమశివాయ అంటే అది నామం. నువ్వు నామం రూపాన్ని పట్టిస్తుంది. నీకు నామం రూపాన్ని పట్టిస్తుంది. నమశివాయ, నమో నారాయణ, ఓం బీజం, లేదు కొన్ని మంత్రాలు ఉంటాయి మనకి. ఇది నామాన్ని పట్టుకుంటే లలితా సహస్రనామం గొప్పది. 1000 నామాలు 1000 మంత్రాలు అయ్యి, ప్రతి నామం అంటే ప్రతి అక్షరం కూడా మన ఆత్మ సంబంధం అయింది. శరీర సంబంధం ఏం లేదు దాంట్లో. మొత్తం ఆత్మ సంబంధం అయిందే లలితా సహస్రనామం. ఒక్కొక్క నామం ఒకటి. ఈ నామాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తావో రూపం నీకు దొరకద్ది. కృష్ణ కృష్ణ అనింది, కృష్ణుడు రూపం దొరకద్ది నీకు.
అంటే నీకు కనపడటం కంటికి నమశివాయ అనే నామాన్ని పట్టుకున్నావు అనుకో, నీకు కనపడదు, ఆయన రూపం కనపడదు, నువ్వే ఈశ్వరుడు అయిపోతావు. అంటే నీలోనే ఉంది కదా, ఈ శరీరం యంత్రం కదా, మంత్రాన్ని ఇన్సర్ట్ చేస్తుండవు కదా, యంత్రం. అంటే ఇప్పుడు శరీరం వెళ్ళినా ఏంటి అని అడుగుతున్నారు. వెళ్తే నువ్వు అదంతా రికార్డ్ అవ్వద్ది, ఆ ఎనర్జీ లెవెల్ పెరగద్ది ఆత్మకి. నువ్వు నమశివాయ నమశివాయ, రామ రామ, రా అంటే అగ్ని, మా అంటే జలం, రా అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు. రామ రామ అన్నప్పుడు లోపల అరుణకాంతి పెరగద్ది. నువ్వు రామ రామ అంటే శరీరం వదిలితే నీ ఆత్మకి చుట్టూ ఉండే ప్రకాశమే జ్ఞానము. నీ ఆత్మే జ్యోతి. ఒక దీపం మన ఆత్మ అయితే దాని చుట్టూ ఉండే ప్రకాశం ఉంటుంది కదా, అది రూపం. అంటే నెక్స్ట్ ఏమవుతుంది ఇప్పుడు? దాంతో అది ఫీడ్ చేసుకుంటుంది, ఆ శక్తి దానికే ఉంటుంది, ఆత్మలో రికార్డ్ అవుతుంటుంది. మన జీవితాంతం మనం చేసే బాహ్య కర్మలు ఇతరులని నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఉంటుంది. అది ఆ పవర్తో వెళ్ళిపోతుంది. సంపాదించిన ఆస్తి ఏంటంటే ఆ ఎనర్జీ ఏదైతే నువ్వు జపం చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుందా, ధ్యానం చేస్తే ఎక్కువ వస్తుందా, ప్రాణాయామం చేస్తే ఎనర్జీ వస్తుందా అనేది నువ్వు తెలుసుకోవాలి. అయితే వాళ్ళ పూర్వజన్మ సుకృత ప్రకారం మనసు బుద్ధి కర్మానుసారని, ఈ బుద్ధి మనసు ఎట్టుపోతే దాన్ని బట్టి ఫాలో అవుతుంది. అందువల్ల ప్రతి దానికి పవర్ ఉంది. అయితే అది ఎక్కువ తక్కువ అనేది మనం నిర్ణయించుకోవాలి. మేడం గారు రెండు చేస్తున్నారు. ఆ రెండు చేసినప్పుడు నామాన్ని పట్టుకుంటే రూపం దొరకద్ది. నువ్వు ఏ మనిషి ఇప్పుడు బస్సు అంటే బస్సు కనపడద్దు కదా, నీకు బస్సు కావాలా, బస్సు అనే నామం, బస్సు కనపడింది, దాంట్లో ఎక్కి కూర్చుంటే క్రియ జరగద్ది, ప్రయాణం చేస్తావు ఒక ఊరి నుంచి ఒకరు. హోటల్ అన్నావు, హోటల్ కనపడద్ది, హోటల్లో కూర్చుంటే భోజనం పెడతారు, తిండి దొరకద్ది, రూపం వస్తుంది. ఓకే, నేను లాయర్ కావాలంటావు, లాయర్ అయిపోయి కోర్టులో వాదిస్తావు, డాక్టర్ అంటూ ఆపరేషన్. మరి ధ్యానం అంటే నువ్వు పరమాత్మ అయిపోతావు. నువ్వు పరమాత్మే ధ్యానం అంటే ఈ స్థానం వచ్చి ఇది పరమాత్మ స్థానం కాబట్టి కింద వచ్చి పంచిపోతాలు, ఇది వచ్చి కులము అంటారు దీన్ని, ఇది అకులము, ఇది పర అంటే ఇది అపర, ఇది ప్రకృతి, ఇది పరమాత్మ స్థానం. నువ్వు పరమాత్మలో కూర్చుంటే నువ్వు దేవుడు అయిపోతావు. అప్పుడు ఈ శ్వాస కిందకి ఆడే తగ్గిపోయే కొంది మనసు వేగం తగ్గిపోద్ది బాహ్యంగా. నువ్వు బాహ్య దృష్టిని వదిలి ధ్యానం చేసినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు లాక్కు పడిపోతుంది. అంటే ఈ శ్వాస తగ్గా కొంది నువ్వు గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎట్లయితే నువ్వు అన్ని కళ్ళు ఓపెన్ అవ్వటం, చెవులు వినపడటం, కొట్టుకుంటా అన్ని కాళ్ళు చేతులు దోగాడతా నడుస్తా బయటకు వచ్చావో, మళ్ళీ ధ్యానం అంటే తిరోగమనం, మళ్ళీ రివర్స్. ఇప్పుడు మరి స్వామి మేడం గారికి ఏం చెప్తారు అంటే ఇది ఎక్కడ పోదు, నువ్వు చేసే నామం అనేది నీ ఆత్మలో శక్తి పెరిగి ఆత్మ యొక్క ప్రకాశం పెరగతా వచ్చి ఈ ఆత్మ బయటికి పోయి అది ఎక్కడికి పోతుంది, పితృలోకానికి పోతుంది. లేదు రాజరాజేశ్వరి నామం అని చెప్పి రాజరాజేశ్వరి లోకానికి పోతుందంట. అది నువ్వు నమశివాయ చేసావనుకో శివలోకానికి పోతుందంట, నమో నారాయణ చేసావనుకో నారాయణుడి లోకానికి పోతావంట. అంటే నామాన్ని పట్టుకుంటే రూపం దొరుకుతుందంటే ఆ దేవత లోకానికి వెళ్ళిపోతావు. ఏ నామం చేస్తారో అటు వెళ్తారా అని చెప్తున్నా ఆ స్థితి. ఇప్పుడు మరి సాధకులు మరి ధ్యాన సాధన చేస్తే పరబ్రహ్మ అవుతున్నాం అంటున్నాను కదా, ఇప్పుడు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ అవసరం లేదా స్వామి? ఈ మంత్రం వచ్చి మీరు చెప్పిన ధ్యానం అనేది నువ్వు జీవుడు అయ్యావు శ్వాస వల్ల, ధ్యానం చేస్తే మళ్ళీ దేవుడు అవుతావు, శ్వాసను వదిలేస్తావు. ఇంకంతే, ఇవేం అవసరం లేదు. పరబ్రహ్మ అయిపోయినావు కదా, ఇంకెందుకు? మేడం గారు విన్నారు కదా, మళ్ళీ ఎందుకు సంసారం వద్దని కదా. అదే విన్నారు కదా, అది సంగతి అండి. విన్నది బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అయితే స్వామి ఇప్పుడు మేడం గారు అడిగిన దానికి మీరు సాధన చేస్తే ఏమొస్తుందో చెప్పారు. ఓకే, ఇప్పుడు మంత్రోచ్చారణతో ఏం జరుగుతుందో చెప్పారు. ఇదంతా స్టార్టింగ్ లెవెల్ అనేది మీరు కూడా ఇందాక చెప్పాలి. ఇంకో పాయింట్ కూడా, మంత్రం చేస్తే ఉండే స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతావు, ఊర్ధగతికి తీసుకుపోతుంది మంత్రం. ఓకే, మరి కోరికలు ఇక్కడ ఉంటే మూలాధార చక్రం, స్వాధిష్టానం, సృష్టి కదా. అవును, ఇది స్థితి కదా, తిండిపోతాను, ఇవన్నీ ఇదంతా మాట్లాడటం, ప్రేమతత్వం అన్నీ కదా, బాహ్య విషయాల మీద ప్రేమ ఇంకా మనకు కలుగుతుంది కదా, ఇదంతా వాక్కు. ఇది ఇవన్నీ ఈ 5 నిరోధం మనకి, అంటే బహిర్ముఖంగా తీసుకోపోతాయి ఈ 5 చక్రాలు. నిన్ను బాహ్య 5 చక్రాలు, నువ్వు ఈ చక్రం అంతర్ముఖం, శివునికి గేట్ ఇది ముఖద్వారం, దేనికి కైలాసానికి, ఇది ముఖద్వారం కైలాసానికి. నువ్వు ఎడ పెడితే అంతర్ముఖుడు అవుతావు. ఈ శ్వాస కింద కాడేది పైకి కట్ అవుతా వచ్చి 3 బంధనాలు పడిపోతాయి.
మూలబంధనం పడిపోద్ది ముందు. ఇంకా ధ్యానం చేస్తున్నాం అనుకో వడ్డాన బంధనం పడిపోద్ది. ఇంకా ధ్యానం చేస్తున్నాం జలంధర బంధం. ఈ 3 బంధనాలు పడినప్పుడు ఇంకా ఆకలి కాదు, కోరికలే ఉండవు, మాట్లాడాలనిపించదు. నువ్వు అలా అంటే అన్నీ ఓడగొట్టుకుంటూ వస్తుండవు. ఏదైతే తగిలించుకున్నావో నీ జీవితంలో అన్ని విషయ వాసనలు తగిలించుకున్నావో 24 దళాలు ఉన్నాయి మన బుద్ధికి. అంటే మనసు పుట్టింది, బుద్ధి పుట్టింది, తర్వాత ఇవన్నీ పంచభూతాలు పుట్టినాయి, పంచ తన్మాత్రలు, శబ్దస్పర్శ రసగంధాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, తర్వాత కర్మేంద్రియాలు. ఇవన్నీ మనం ఓపెన్ చేసి తగిలించుకున్నాం. ఇవన్నీ దేనికి బాహ్య విషయాలతో తాదాత్మ్యం చెంది దుఃఖం తెచ్చుకుంటున్నావు. నువ్వు బయట పోయావంటే వాడు బామ్మర్ద, బావ, మేనమావ, బంధుత్వం వాళ్ళతో మనకి లాస్ట్కి మిగిలేది ఏంటంటే దుఃఖం మిగలద్ది, ఇంకేం మిగలదు. ఓకే, నువ్వు బయట పోయి మురుసుకుంటే తాదాత్మ్యం ఇదే. ఇప్పుడు అతను వచ్చేసి ఓకే అతను అభిమన్యుడు బంధుప్రీతి, తాతలు, మేనమామలు, చిన్న దూరాడు పద్మవ్యూహంలోకి. వాళ్ళని తెంచుకొని రావాలంటే రాలేకపోయాడు, తెలియదు పాపం. అందరూ అభిమన్యుల్లాగా లోపలికి అంతర్ముఖం అయినప్పుడే ఇవన్నీ వదిలించేసుకుంటాం, అదే బయటకు వచ్చేస్తావు నువ్వు. రైట్ స్వామి, ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మరో కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. అదే అండి, శ్వాస గమనించడం కష్టంగానే ఉంటుందండి. అది ఎలాగా గమనించాలో తెలుసుకోలేదండి. శ్వాసను ఎలా గమనించాలో తెలియట్లేదా? అదే అండి, ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఈ లోగల ఏ నామం అన్నా చేస్తే ఆలోచన ఉంటలేదు. నామం చేయకూడదా అండి? మీ వయసు ఎంత అండి? 75 అండి. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు ధ్యాన సాధన? 2 సంవత్సరాల నుంచి. రైట్, విందామండి సమాధానం. 75 ఏళ్ళ వయసు అంటమ్మా, సంసార బంధంలో నుంచి బయటికి రావాలి. నీకై నువ్వు సంసారం వదిలేసి నువ్వు కొంత బాల్యం, మనకి బాల్యావస్థ ఒకటి ఉంది. తర్వాత మనం బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు, 20 ఏళ్ళ వరకు 25 ఏళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం. అక్కడ జ్ఞానం పొందాలి గురువులు కాడ. పూర్వం ఉండింది, ఆశ్రమాలకు పోయి జ్ఞానం పొందాలి. బ్రహ్మచర్యంలోనే విద్య నేర్చుకోవాలి. అంటే ఇప్పుడుండే లౌకికం, కంప్యూటర్ విద్య, లౌకిక విద్య లేవు. అప్పుడు ప్రతి ఒక్క పిల్లోడు పుట్టాడా, వాడు ఆశ్రమంకి పోయాడా, ఊరు బయట. స్వామి, వారి ప్రశ్న ఏంటంటే, అయితే ఇప్పుడు ఆ బ్రహ్మచర్య ఆశ్రమానికి వివాహం చేసుకుంటాడు, సంసారంలోకి వచ్చాడు. 50 ఏళ్ళు అయినాక మళ్ళీ ఆశ్రమంకి పోయి ఈ జ్ఞానం మళ్ళీ పొందాలి. మొదట నేర్చుకున్న జ్ఞానం రివ్యూ చేసుకోవాలి. 60 ఏళ్ళు వచ్చినాక మనం 75 ఏళ్ళు వచ్చినాక సన్యాసాశ్రమం, పూజలు, జపాలు, ధ్యానాలు ఇవన్నీ ఏం చేస్తా కూర్చోకూడదు. అది లౌకికమే. అవన్నీ చిన్న వయసులో వాళ్ళకి అవన్నీ. ఇప్పుడు ధ్యానం చేస్తే నీవు విముక్తుడు అవుతావు, బంధ విముక్తుడు అవుతావు, లోకాన్ని నుంచి విముక్తి పొందుతావు. ఈ యొక్క లౌకికంలో ఉండేటటువంటి వాటిని అన్నిటిని కూడా నువ్వు వదిలించుకోవాలంటే ఆజ్ఞాచక్రం వచ్చి ఇంద్రస్థానం, అది పరమాత్మ స్థానం. అది నిన్ను పరమాత్మను చేస్తుంది. నువ్వేం చేయబడలేదు, కళ్ళు మూసుకొని చూస్తుండు. లోకమ్ములు, లోకస్తులు, లోకేశులు తెగిన తుది. లోకమ్ములు అంటే ఇవన్నీ, లోకస్తులు అంటే ఈ శబ్దాలు మాట్లాడుకునేది, లౌకిక విషయాలు లోకమ్ములు. లోకస్తులు అంటే మాటలు, లోకేశులు వినేవాడు. తెగిన తుది అవన్నీ తెగాలంటే నువ్వు ఆజ్ఞాచక్రంలో కూర్చుంటే నలోకంబకు పెను చీకటి. నా లోకం ఏంది, కళ్ళు మూసుకొని గమనించటమే. గమనిస్తుంటే ఆలోచనలు వస్తాయి. మొదట అదే చెప్తున్నారా? దేనికి వస్తాయంటే ఈ శ్వాస నువ్వు ఉదయం నుంచి ధ్యానం చేసే వరకు శ్వాస ఆడిస్తుండవు కదా. శ్వాస ఆడుతూ ఉంటే మనసు ఉంటుంది కదా, మనసు కోరికలతో ఉంటుంది కదా, ఆలోచనలతో ఉంటుంది కదా. ఈ చంద్రస్వరం ఆడుతున్నందువల్ల ఆలోచనలు, కోరికలు వస్తుంది కదా. మనకి కోరికలన్నీ దేనివల్ల వస్తున్నాయి? చంద్రస్వరం ఆడినందువల్ల. ఈ చంద్రస్వరమే శుక్రాచార్యుడు. మనం తీర్చుకున్న కోరికలన్నీ మళ్ళీ కలగాలంటే చంద్రస్వరం ఆడితేనే అది జరుగుతుంది. సూర్యస్వరం ఆత్మజ్ఞానం. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ లోకమ్ములు, లోకస్తులు, లోకేశులు తెగినది, ఈ శబ్దాలన్నీ కూడా తెగిపోతాయి. చీకట్లో నువ్వు చూస్తుండాలి. అయితే దానికి శ్వాసను గమనించమని ఎందుకు చెప్పామంటే, శ్వాస ప్రారంభం అనేది ఇక్కడ కాదు, ఇక్కడ శరీరంలోకి పోయి వచ్చేది ఆజ్ఞాచక్రం. అందుకని శ్వాస ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తే ఆ శ్వాస ఆగిపోతుంది. అది పత్రిజీ గారు చెప్పింది మనకు. శ్వాస ఆగిపోతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలన్నీ ముడుచుకోపోతాయి, నీ కోరికలన్నీ లయమైపోతాయి.
మనసు లయం అయితే మనసు లయం అవుద్ది. అంటే ఇప్పుడు వారు ఆలోచన లేకుండా సాధన చేయాలంటే ఏం చేయాలి? ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి అచ్చా, ఓకే, కూర్చొని చూస్తా ఉండు, రైట్. అంతే. అది ఎప్పుడు శ్వాస స్లో అయిందాక ఆ సాధన చెయ్యాలి. నువ్వు కూర్చుంటానే ఇది ఆగదు కదా, అవునవును. అప్పుడు ఇది ఆడుతుందంటే ఇక్కడ కూర్చుంటే దాని డ్యూటీ చేస్తుంది, కరెక్ట్గా డ్యూటీ చెయ్యాలి అది. ఎందుకంటే మనసు దాని డ్యూటీ చేయకపోతే అది మనసు కాదు కదా. అవునవును, దాని పని చేస్తే మన అది పని మనం ఎప్పుడు చేయాలి. ఆగద్ది? ఇవాళ అరగంట చేసావు, ఇంకో ఒక నెల తర్వాత గంట చేస్తుండవు, 2 నెలల తర్వాత 2.5 గంట, 3 గంటలు అట్లా పెంచుకుంటా పోతావు ధ్యానం. ఇది కూర్చుంటానే మళ్ళీ అదేమవుద్ది, మొదట అరగంటకు ఆగద్ది మనసు, గంటకు ఆగద్ది, మొదట లయం అయిపోద్ది శ్వాస, మనసు లయం అయిపోద్ది. శ్వాస ఆగదాని మనసు లయం అయిపోద్ది. ఎప్పుడు అంటే క్రమం తప్ప, స్లోగా, అదే మీరు అన్నట్టు క్రమం తప్పకుండా సాధన చేస్తూ వెళ్ళాలి. అంతే మీ డ్యూటీ. వండర్ఫుల్ స్వామి. నేను ఇవాళ కూర్చుంటానే, రైట్, రైట్. నాకు మనసు ఉంది, నాకు మనసు పనిచేయాలంటే పిచ్చి హాస్పిటల్ చేస్తారు. ఓకే అండి, అట్లా విన్నారు కదండి. నిరంతర సాధన చేస్తూ ఉండాలి అనేది చెప్తున్నారు వారు. వస్తూ ఉంటాయి, దాని పని అది చేస్తూ ఉంటుంది, మీరు చేస్తూ ఉండండి. మరో కాలర్ని తో మాట్లాడదాం అండి. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో, రైట్, ఓకే స్వామి. ఇందాక అడిగిన ప్రశ్నకి నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ ప్రశ్న. వచ్చిన డౌట్ అండి, అడగండి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అండి ఓకే, శ్వాసను గమనించాలండి, లోపల ఒక మంత్రం అనిపిస్తుంది, ఆ మంత్రాన్ని గమనించాలండి. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు సతీష్ అండి, మదరాజులు. మీ ఏజ్ ఎంత అండి? వయస్సు? 35 అండి. రైట్, విందాం, సమాధానం విందాం స్వామివారి ద్వారా. నువ్వు శ్వాసని గమనిస్తే శ్వాస లయం అయిపోతుంది ఆజ్ఞాచక్రంలో వరకే. మంత్రం కూడా ఊర్ధ్వగతి తీసుకుపోతుంది, మనసుని పరమాత్మ వైపు తీసుకుపోతుంది. మంత్రం చెప్పినా శ్వాస ఆగిపోద్ది. అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నా. అంటే మంత్రం ధ్యానం చేస్తారా? ఏది చేసినా ఆజ్ఞాచక్రంలోనే మంత్రం చేయాలా. ఓకే, నమశివాయ కానీ నమో నారాయణ ఏదో మీ గురువు ఇచ్చిన మంత్రం ఏదైనా ఆజ్ఞాలో చేస్తే శ్వాస ఆగిపోతుంది, మనసు ఆగిపోతుంది. అప్పుడు నువ్వు పరమాత్మ స్థితిలో ఉంటావు. రైట్, రెండు చేసి చూడండి, ఏది అద్భుతమైన ఫలితం ఇస్తే అది చేయమంటారా? ఏం మళ్ళీ ఆజ్ఞాచక్రంలో ధ్యానం చెయ్యి, కొద్దిసేపటికి జపం ఆగిపోద్ది. రైట్, అది ఆగే వరకు చేస్తే ఇంకా నువ్వు శ్వాస మీద చేసే కదా. సూపర్ అండి, ఇది అల్టిమేట్ సమాధానం. విన్నారు కదా, మీరు శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసినప్పుడు ఆ మంత్రోచ్చారణ అన్ని ఆగిపోతాయి, అది పరమాత్మ స్థితి అన్నారు. సాధన చేస్తూ ఉండండి, చక్కని మంచి యువత. అయిపోద్ది, జపం చేసినా శ్వాస ఆగిపోద్ది. ఎస్ అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, మీ టీవీ సౌండ్ తగ్గియాలండి, టీవీ సౌండ్ బంద్ చేసి మాట్లాడాలి. మీ పేరు? ఇంకా టీవీ సౌండ్ వస్తుంది. నమస్తే సార్. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి? మా పేరు గిద్దలూరు నుండి. మీ పేరు అర్థం కాలేదు, మీ ప్రశ్న అడగండి. ఇంకా టీవీ సౌండ్ వస్తుందండి, మ్యూట్ చేయాలి. టీవీ చూస్తూ మాట్లాడకూడదు మీరు. మీ ప్రశ్న అడగండి. పద్మ సార్. పద్మ గారు, మీ ప్రశ్న ఏంటి అడగండి. సార్ మీ శ్వాస మీద ధ్యాస అన్నారు కదా సార్, శ్వాస మీద పెట్టాలా ఈ ఆజ్ఞా చక్రం మీద పెట్టే శ్వాసను గమనించలేదు కదా, అదే నా ప్రశ్న సార్. ఆల్ రైట్, విందాం. ఈడ అగ్ని మీద పెడితే శ్వాసను గమనించాలి, అది రెండు ఎట్లా? ఇప్పుడు విందామండి, మీ ప్రశ్న అడిగారు కదా, సమాధానం చెప్తున్నారు, విందాం. ఇప్పుడు శ్వాస అనేది గర్భంలో లేదు, ఆడ పరమాత్మే ఆ బేబీ. బయటకు వచ్చినాక కదా శ్వాస మొదలైంది, కాళ్ళు చేతులు ఆడిస్తుంటే కదా శ్వాస మొదలైంది. ఇప్పుడు ఏమి చేయకుండా కూర్చుంటే శ్వాస ఆగిపోద్ది కదా. మనం ఏం చేయకుండా కూర్చుంటే శ్వాస ఆగిపోద్ది. కాళ్ళు చేతులు కుడి చెయ్యి కుడికాలు ఆడిస్తే సూర్యస్వరం ఆడద్ది, ఎడం చెయ్య ఎడం కాలు ఆడిస్తుంటే అదే భరతనాట్యం ఇట్టిట్టు అనేది ఈ శ్వాసని పెంపొందించుకునేదానికి. ఇప్పుడు ఈ శ్వాస అనేది బాహ్య కర్మలు చేస్తుండని చెప్పి శ్వాస ఆగదు. బయట నువ్వు గిడ్డు మోయటం, మనం పనులు కర్మేంద్రియాలతో ఏ పని చేస్తుండే శ్వాస ఆడుతూనే ఉంటుంది. అది ఎడం ముక్కు 2.5 గంట, కుడి ముక్కు 2.5 గంట విడివిడిగా ఆడుతుంటుంది. ఎడం ముక్కు ఆడితే మన కోరికలు ఏదైతే తీరి ఉన్నాయో ఇది మనసు కోరికల్ని కలిగిస్తుంది, ఇదేమో విజ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే ఇది బుద్ధిని పెంపొందిస్తుంది సూర్యస్వరం. కానీ ఇది చంద్రస్వరం వల్ల 16 కళలు వచ్చినాయి కదా, అది తగ్గిస్తుందే కానీ పూర్తిగా నిరోధించదు. ఒక అమావాస్య కళలాగా
ఒక 24 నిమిషాలు మాత్రమే శ్వాస అవుతుంది. స్వామి వారికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఈ గమనించాలా శ్వాస శ్వాసన? నువ్వు ఆజ్ఞాచక్రం నుంచి కదా కింద పోయే శ్వాస, ఇది కిందకి పోతూ వస్తుంటేనే కదా ఈ కోరికలు వ్యామోహాలు. నువ్వు ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి శ్వాసని ఈ ముక్కులో ఉండే గాలిని గమనిస్తే శ్వాస ఆగిపోతుంది. అంటే శ్వాసను ఇక్కడ వరకు తీసుకెళ్తూ రావాలి, ఇక్కడ మాత్రమే కాదు. చక్కని ఆన్సర్ అండి. విన్నారు కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అంటున్నారు. శ్వాసతో నువ్వు ఆజ్ఞాచక్రంలో ఆడిస్తే 2 స్వరాలు కలిపితే ఇక్కడ అరుణకాంతి వచ్చి జ్యోతి దర్శనం అయిపోద్ది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇక్కడ శ్వాసను గమనించడం అంటే దాన్ని వదిలేయకూడదు. ఆల్ రైట్ మీ ఆన్సర్ క్లియర్ గా స్ట్రైట్ గా శ్వాసనే ఇక్కడ గమనించాలంటే ఆడియాలి. నువ్వు ఆజ్ఞాచక్రానికి ఆడిస్తే ఇవన్నీ బైపాస్ అయిపోయి నువ్వు డైరెక్ట్ జ్యోతి స్వరూపం అనేది అక్కడ లైట్ వస్తుంది, ఈ ముఖం అంతా తేజస్సు వస్తుంది, లైట్ వస్తుంది. వండర్ఫుల్ స్వామి. 2 స్వరాలు గమనించడమే, శ్వాసను గమనించాలంటే 2 ఆడిస్తున్నారు, రెండింటిని గమనించు. ఓకే స్వామి, చక్కని సమాధానాలు ఇచ్చారు, మంచి జ్ఞానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కృతజ్ఞతలు మీకు పిఎంసి తరపున, అందరూ కాలర్స్ తరపున మీకు థ్యాంక్ యూ. ఇదండి మిత్రులారా, విన్నాం కదా ఆధ్యాత్మిక సందేహాల సమాధానంలో ఎక్కువ మంది అడిగింది శ్వాసను పట్టుకోవడం ఎట్లా, ఆలోచనలు వస్తున్నాయని. దానికి సంబంధించిన చక్కని సమాధానం స్ట్రైట్గా ఇచ్చారు. ఈ వీడియోని మళ్ళీ చూడండి మీరు, ఇందులో చాలా విషయాలు, ఒక ప్రశ్నకు డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చారు. ఇది మళ్ళీ చూడండి, మీ అందరికీ చక్కని సమాధానాలు అందుతాయని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.